చూడండి బాబు, సందడి సందడి. అబ్బా ఎవడే సోఫా కిందేసింది, తీసుకెళ్ళి పైనండి అయ్యా. ఫ్రేమ్ ఎంప్టీగా ఉంటే రిచ్ గా ఉంటది, తీసేదేమో బడ్జెట్ సీరియల్, కాస్ట్లీ ఫర్నిచర్. నాకు ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, నేను ప్రొడ్యూసర్ మనిషిని. సరే సార్, కాన్సెప్ట్ ఏంటంటే చెప్పలేదు సార్, మీరే చూడండి చెప్తాను. మరి ఏమో డైలాగ్ ఓకే సార్? మీరు రెడీయా? రెడీ సార్. మీరు రెడీ కాదండి, కెమెరా రెడీయా అని? రెడీ సార్. ఓకే మరి చేద్దామా? రోల్ కెమెరా. ఎక్కడికి వెళ్ళావు వదినా? మార్కెట్ కి వెళ్ళొస్తున్నా. ఎలా వెళ్ళావు? బస్ ఖాళీగా ఉంది కదా అని బస్ ఎక్కాను. పక్క సీట్ లో కుర్రోడు కూర్చున్నాడు. ఫోన్లే కదా అని నవ్వాను. తిరిగి వాడు నవ్వాడు వదినా. అలాగా? తర్వాత మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొన్నాను. వాడు వెనకే వచ్చాడా? అది కాదు వదినా, వాడు ఒట్టి పోకిరి వెదవలా ఉన్నాడు. ఇంకో అమ్మాయి వెంటబడి వెళ్ళిపోయాడు. అదేం బాగుందనుకున్నాడు. అంతే వదినా, ఈ రోజుల్లో కుర్రాళ్ళే అలా ఉన్నారు. వెళ్తున్నాను. అలాగే వదినా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు సార్. చూసారుగా ఎలా ఉంది? కొంచెం నవ్వులాటుగా ఉంది. పర్లేదు పర్లేదు, బాగానే ఉంది. నమస్తే అండి శేఖర్ గారు. నమస్కారం సార్. కూర్చోండి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే సార్, ఓ గంట అయింది. ఇదిగోండి నా రచనలన్నీ తీసుకొచ్చాను. నాకు అన్ని వద్దండి. ఇప్పుడు మా ఇంటి మీద పిల్లి కాకుండా మిగతా మీరు రాసిన నవల్స్ ఏంటో ఒకసారి చదివి చెప్పండి. తప్పకుండా సార్. ఇదిగోండి, గుంటలో గోళి, గోడ మీద బల్లి, చెరువులో చేప, పగబట్టిన రచయిత, చెరబట్టిన వనిత. చాలు 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 చాలు. బాగుందయ్యా, ఇది నేను చదువుతాను. మిగతావి భద్రం అందివే సార్. ఏంటయ్యా? అదే సార్ మీరు అడిగింది. ఏంటి అందివే? అదే సార్ మీరు అడిగింది సార్. దొరకా ఆర్టిస్టులు పిలిచి వెళ్ళి. ఏ కిరణ్, నువ్వు వచ్చాయి. ఇదిగో బాబు, ఇది నువ్వు తీసుకెళ్ళి చదివి మొత్తం అంతా ఓన్ చేసేసుకో. వెళ్ళు. లక్ష్మి, నువ్వు రామ్మా. చూడమ్మా, ఇది నువ్వు చదివి మొత్తం అంతా అర్థం చేసుకుని అందులో విషయం ఉంటే నాకు చెప్పాలి. అమ్మా షర్మిల, నువ్వురా. షర్మిల తీసుకో అమ్మా, ఇది కంఠస్థం పట్టాయి. కంఠస్థం పట్టేసి మళ్ళీ నాకు అప్ప చెప్పాలి. వెళ్ళు. ఏమండి ప్రకాష్ గారు, మీరు రండి. ఇదిగో చూడవయ్యా, ఇదంతా నువ్వు పూర్తిగా చదివేసాయి. చదివేసిన తర్వాత మొత్తం అంతా అర్థం చేసుకుని అర్థమైంది ఏంటో మళ్ళీ నాకు చెప్పాలి. వెళ్ళు. బాగుందండి. ఇవాళ రేపు స్టోరీ డిసైడ్ అయిపోద్దండి. ముహూర్తం పెట్టించేస్తాం. ఇదిగో భద్రం. ఏంటయ్యా అందివే? అంబులెన్స్ సార్. ఏంటి ఇలాగ అయిపోయాడు? మీరు ఇచ్చే నవలు చదివి అలా అయిపోయాడు సార్. ఒకరికేమో హార్ట్ స్ట్రోక్, ఇంకొకరికేమో పెరల్ స్ట్రోక్, ఒకళ్ళేమో నురగలు కక్కుంటున్నారు, ఇంకొకళ్ళేమో గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి. కొంప మురిగిందయ్యా, తొందరగా వెళ్ళి అంబులెన్స్ పిలువు. అందివే సార్. ఏంటి అంబులెన్స్ కూడా అందివే? వెళ్ళమంటుంటే. అమ్మో, పాపం రైటర్ గారు బాగా అవమానంగా ఫీల్ అవుతున్నారు సార్. అది నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి? అబ్బే నేనేం ఫీల్ కావట్లేదండి. కంటిన్యూ చేయి. ఈ రోజు షూటింగ్ కూడా ఏ సీన్స్ పంపించారని తెగే చెప్పాడండి. ఎందుకో? నిన్న జరిగిన దానికి చాలా హర్ట్ అయ్యారండి. పైగా ఇదంతా మనమే కావాలని చేసినట్టు అనుమానంగా ఉందట. వచ్చా బాళలేదు అడుక్కుని నాయాలతో. కడుపు కూడి తింటావా గడ్డి తింటావా? వచ్చిందాకా ఆగలేవో జోలిపట్టా. ఓరి నా కత్తిరి బిత్తిరి అరిచింది నేను. అందుకే చెంప సేఫ్ గా ఉంది. చెంప సేఫ్ గానే ఉందిలే, కానీ ఒళ్ళేరా పచ్చి పుండైపోయింది. అమ్మో, ఏంటన్నట్టు? పాపం పెద్ద ఆయన ఓదార్పు కోసం వచ్చారు. కాస్త ఓదార్స్తే బాధ మర్చిపోతారు. ఏం సుదర్శనం గారు? బాగా చెప్పావురా నాయన. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయా? అవి తొడవటానికేగా ఇరుగు పొరుగు ఉండేది. ఇదిగో నన్ను రెచ్చగొట్టద్దు. మీరేం పెద్ద మనిషి అండి. ఇప్పుడు మనలో మన మాట మన్నట్టుకే గొంతు మార్చడం రాక ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడాడని మీరెందుకు అనుమానించకూడదు? అనుమానించా, కానీ నాలాగా కూడా గొంతు మార్చి మాట్లాడాడు. పైగా అనుమానించానని కోపం వచ్చి ఇక ఎప్పటికీ నట్టు గొంతుతోనే మాట్లాడతారని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. చా 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 సుదర్శనం గారు, అనవసరంగా మీ గొయ్యి మీరే తవ్వుకున్నారండి. ఎలా? అబ్బాయి, నీ కంటికి కూడా నేను ఒక తుస్కులో బుస్కులాగా కనపడుతున్నాను. కాదేంటి? కాదురా, ఈసారి నా మీద ముసుగేసినప్పుడు మూడో కంటికి తెలియకుండా ఆ ముసుక్కి కన్నాలు పెడతా. అప్పుడు నన్ను కొడుతోంది ఎవరో నాకు తెలిసిపోతుంది. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంట. చూడండి బాబు, సందడి సందడి.